సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. శాలిని ഇവിടെ ഉണ്ട് സർ. సంధ్య വന്നിട്ടുണ്ട് സർ. బిజు వందుండు సార్. ఎవడు వందుండు శ్రీనివాస్ వందుండు శ్రీనివాస్ వందుండు వచ్చాడు సార్. వచ్చావా? ఎందు వచ్చావా? ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి? క్లాస్ అయిన తర్వాత చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ. ഞാൻ നോക്കിയെന്ന്. ഞാൻ കണ്ടതല്ലേ. അവിടെ ഇല്ല. നീ കാണാഞ്ഞിട്ടാ. ഹായ് ഹായ്. എക്സ്ക്യൂസ് മീ, വെർ ഈസ് ലൈബ്രറി? I will show you. Come with me. പിന്നെ പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ, എത്ര വായിച്ചാലും തലയ്ക്ക്. നമുക്ക് പോവാം. లైబ్రరీ ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ. వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగల చూస్తే పగలే కల్లో కొత్తావు. ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్ని అన్న జేస్దాస్ క్యాసెట్ తన్నియా, అది எனக்கு తన్నే. ఇదా. థ్యాంక్ యూ. నో మెన్షన్. యు లైక్ మ్యూజిక్? నో. ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లో అభిరుచులు నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. యు హ్యావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ అంతే చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసిన ఏమనుకోకుండా ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అండి. అండి తీసేయి. తెలియకుండా అన్నా ఇందాక అన్న రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది ఎట్రా నీకు? ఓ ఆయన చేస్తున్నారు బాబా, నా పుస్తకం నాకు ఎత్తే వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతుంది, తొందరగా వచ్చే. 5 నిమిషాలు സമയം കുറേ ആയല്ലോ. എന്തിനാ നിൽക്കുന്നത്? ചേട്ടാ നമുക്ക് പോവാം. ഏയ് നിൽക്കാ. മാധവാ അങ്ങോട്ട് നോക്ക്. ഏയ് നിക്ക്. ഈ വെള്ളത്തിൽ സ്ഥലമില്ല, വേറെ വെള്ളത്തിൽ വാ. ചേട്ടാ പോ. ഒരാളല്ലേ ഉള്ളൂ, അഡ്ജസ്റ്റ് ചെയ്തൂടെ? എന്താടാ തെലുങ്കുകാരനായതുകൊണ്ടാവും കൂടുതൽ അഡ്ജസ്റ്റ്മെന്റ്. കൂടുതൽ ആളായാലുണ്ടല്ലോ നിന്നെ കൂടെ പിടിച്ച് വെള്ളത്തിൽ തള്ളും. ചേട്ടാ വെള്ളം ഇട്. മാധവ എന്തായാലും വെള്ളത്തിൽ കയറ്റിയാലേ? ഇവിടെ സ്ഥലമില്ല. ഓഹോ, ഇങ്ങോട്ട് വന്ന് ഈ വെള്ളത്തിൽ കയറിക്കോളൂ. നോ പ്രോബ്ലം, യു ക്യാൻ കം. പെണ്ണാച്ചിയാടാ അവൻ പൂസൻ. മാധവ എന്തിനാ വെറുതെ കളിയാക്കുന്നേ? ഡേ അതെന്റെ ഇഷ്ടവാ. നീ എന്തിനാ ഇവന് വേണ്ടി വക്കാലത്ത് പിടിക്കുന്നേ? നാളെ പോരുമ്പോഴേ ഒരു പൊട്ടും തൊട്ട് സാരിയും ചുറ്റി ഇങ്ങ് പോര്. What is saying? What is saying? He is saying that. ఒరేయ్ ఈ నిన్ను ఆడింగోడా అన్నాడురా. ఆడింగోడా? రేయ్ ఇంత మాట అన్న తర్వాత తెలుగోడోడో చేతులు కట్టుకొని కూర్చోడరా. అయిపోయారా మీరందరూ? నూరా రేయ్. గుడ్ మార్నింగ్ సీను. మార్నింగ్. ఏంటి మార్నింగ్ కదా అని? చా మరి మాకేంటి చుక్కలు కనపడుతున్నాయి? నేను అంటుంది ఈ చుక్కల గురించి. చాలే పదరా, పడవలో ఇంకా చాలా చుక్కలు ఉంటాయి, లెక్కెట్టుకుంటే వెళ్దామే. నీకు ఈ కేరళ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా అందంగా ఉంది అనిపిస్తుందిరా. అచ్చం మన కోనసీమలో అనిపించట్లేదా? అవును. కాకపోతే అక్కడికి ఒకటే తేడా. అక్కడ మనం కొబ్బరి నూనె ఒంటికి వాడతాం, వీళ్ళు వంటకు వాడతారు. అవును రే. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారా మీరు? అది చాలా పెద్ద కథ, కొంచెం డీటెయిల్ గా చెప్పాలి. ఇని ఓపుకుందా మరి? అయితే నేను మొదలెట్టేస్తానే. అవి నేను 3వ తరగతి చదువుతున్న రోజులు. అప్పట్లో మా నాన్నని తీసుకొచ్చి ఇక్కడ దింపాడు.
ఇది నా ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్టింగ్ ఉందా? అది కాదు నేను అడిగింది మీరు కేరళ వచ్చి ఎన్నేళ్ళు అయిందని. నేను ఇప్పటివరకు చెప్పింది అదే కదరా. నువ్వు చెప్పింది అదేనా? అంటే నువ్వు అసలు ఏం వినలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఈ పరిస్థితుల్లో ఒకసారి ఏంట్లే 100 సార్లు చెప్పినా నీకేం వినపడదు. ఏంటి? ఇది కూడా వినపడలేదా? మళ్ళీ చెప్పు. అవునా? ఎవట పడితే ఆడ ఆడేసుకుంటున్నాడు. പ്രിപ്പയർ ആവുകയാണോ? ഇമ്പോസിഷൻ എഴുതാന്ന് എനിക്ക് തോന്നുന്നത്. നാട്ടിലാർക്കെങ്കിലും ലെറ്റർ എഴുതാണോ? എന്താ ഇത്ര സീരിയസ് ആയിട്ട് എഴുതുന്നേ? ఇంగ్లీష్ పోయిటరీ. ഇംഗ്ലീഷ് പോയട്രിയോ? എനിക്കും തരാം ഒരു കോപ്പി എടുക്കാനാ. హ్యాండ్ రైటింగ్ అది അതൊന്നും സാരമില്ലെന്നേ, മനസ്സിലായാ മതി. తెలుగులో రాశాను. ഇംഗ്ലീഷ് പോയട്രി ഇങ്ങനെ തെലുങ്കിൽ എഴുതുന്നേ? കള്ളം പറയണ്ട കേട്ടോ. I want it, just give to me. Please Latika. Please. Latika please. Please, please. Latika. Please Latika. Latika please. സീനു, അതിങ്ങ് താ. സീനു. Latika please. No Latika please. Please Latika. അതിങ്ങ് തരാം. Latika, it's my book. Latika please. Latika. Give to Latika please. Please Latika. Wait. I love Latika. സീനു, ഞാൻ പറയുന്നത് കേൾക്കൂ. പ്രേമം എന്നത് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല, അത് മനസ്സിന്റെ വികാരമാണ്. എപ്പോ എന്റെ മനസ്സിൽ നിങ്ങളോട് പ്രേമം തോന്നുന്നുവോ, എപ്പോ എന്റെ സ്വപ്നങ്ങളിൽ വന്ന് നിങ്ങൾ എന്നെ ശല്യം ചെയ്യുന്നുവോ, എന്റെ മനസ്സിന്മേൽ വിജയം വരിച്ച് നിങ്ങളുടെ പിന്നാലെ ഓടിവരാൻ എന്നെ പ്രേരിപ്പിക്കുന്നുവോ, അപ്പൊ മാത്രമേ നിങ്ങളുടെ പ്രേമത്തിനെ അംഗീകരിക്കൂ. ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం! అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా, ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ, സ്റ്റാൻഡേർഡ് ടേസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇత్తంలో పెరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతికే వెళ్ళింది అక్కడికి. Latika, I love you. I love you, Latika. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്നത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീയില്ലെങ്കിൽ എപ്പോ ഞാൻ ഇല്ലെന്ന് തോന്നുവോ, അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം. മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం. చెప్పమంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా. ఒరే,
గంటన్నర రాహుకాలమే తట్టుకోలేకపోయావు. రేపటి నుంచి సెమిస్టర్ హాలిడేస్ రా. 10 రోజులు లతికి నీకు కనపడకుండా ఉంటే തട്ടുകോകേലവാ സീനു കുറച്ച് നാളായി ഒരു കാര്യം പറയണമെന്ന് വിചാരിക്കുന്നു. പക്ഷേ അതെങ്ങനെ പറയണമെന്ന് എനിക്കറിയില്ല. പറയാതിരിക്കാനും വയ്യ. കണ്ണടച്ചാലും തുറന്നാലും ഉറങ്ങാൻ കിടന്നാലും ഉറങ്ങിയാലും നിന്നെപ്പറ്റി മാത്രം ഓർമ്മ വരുന്നു. എപ്പോഴും നിന്നെ കാണണം തോന്നുന്നു, സംസാരിക്കണം തോന്നുന്നു. ഇതിനെല്ലാം കാരണം പ്രേമമാണെങ്കിൽ ഞാൻ നിങ്ങളെ പ്രേമിക്കുന്നു. హే కృష్ణ ముకుంద ఏమందిరా శ్రీను, ఎప్పటి నుంచో నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలాగని చెప్పకుండా ఉండలేను. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, నిద్దట్లో ఉన్నా మెలకుగా ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తోంది, నీతోనే మాట్లాడాలనిపిస్తోంది. వీటన్నిటికీ కారణం ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. You are Mr. Srinu. Am I correct? Correct. Please welcome. థ్యాంక్ యూ. ఇదే ఇక్కడ నుంచి మీరుండే తాజ్ మహల్. పైన కాదులేండి, కింద మన రూము. వీడి పేరు మోహన్. హలో. ఎంఏ చేశాడు, మంచి స్మైలింగ్ ఫేస్. వీడి పేరు గోపి, ఎంకామ్ చేశాడు, కొంచెం సాడ్ ఫేస్. మీరు నవ్వలేండి. రండి, ఆ పెట్టెలో ఇవ్వండి. అబ్బో, చాలా బరువు బాధ్యతలతో వచ్చారు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు భగవాన్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. జనరల్గా మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడద్దు అంటారు, కానీ మాలాంటి నిరుద్యోగం రూములో జనం ఎంత ఎక్కువైతే అంత ఖర్చులు తగ్గుతాయి. కూర్చోండి. అందుకే మా ఫ్రెండ్ మీ గురించి చెప్పగానే మా రూమ్ లో ఉండడానికి ఓకే అనేసాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండవు, మనం అంతా ఒకటే. చూడండి, మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర ఉన్నట్టు, మా దగ్గర ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్నట్టు, సరేనా? బెడ్ దగ్గర నుంచి బెడ్ దాకా, ఫుల్ దగ్గర నుంచి ఫుడ్ దాకా అన్ని షేర్ చేసుకోవాలి కదండి. పదండి ఆకలేదండి, టిఫిన్కి వెళ్దాం. నేను చేశానండి. మేము చేయలేదండి. చేసినండి. బిల్లు కట్టాల్సింది మీరే కదా. పదానా, ఇందాక చెప్పినగా షేర్ చేసుకోవాలని. పదానా పద పదండి. పదం పద. ఆగండి, నేను వస్తున్నాను. సైన్ పెట్టుకొని రారా బాయ్. అన్నట్టు పర్సు పెట్టుకున్నారు కదండి. ఈ రోడ్డు మీద చాలా ఉద్యోగాల కోసం తిరిగే బదులేదన్నా బిజినెస్ పెట్టుకుంటే బెటర్. ఏమిటి, తినడానికి తినలేదు కానీ తిరగడానికి ఏసీ గారు కావాలన్నాడు. నీళ్ళట్టి పొట్టేదవే. బిజినెస్ పెట్టే డబ్బే ఉంటే ఉద్యోగాల కోసం ఎందుకు తిరుగుతావరా? డబ్బు లేకుండా బిజినెస్, జబ్బు లేకుండా మనిషి ఉండటరా. ఎక్కువ ఆలోచించు, అరికాల్లో తలపోతుంది. ఉద్యోగం మాట దేవుడెరుగు. బస్సులో సీట్ కూడా దొరికలేదు. ఏంటమ్మా, నా పేరు రాణి, నాకు అమ్మా నాన్న లేరు. చూడమ్మా రాణి, మాకన్నా నీ పొజిషనే బెటర్. అడుక్కున్నా 4 డబ్బులు సంపాదిస్తున్నావు. ఇంక నా పక్క ఎదలకి ఇవ్వక్కర్లేదులే, తీసుకో. రండి, ఈ పార్కు మన గురించే కట్టించారు, కూర్చోండి. ఇడు ఫ్రెష్ ఇచ్చాడు రా, మొన్నటియే. ఈ పూటకు లంచ్ ఇదేరా. ఈ బ్రెడ్నే బిర్యానీ అనుకోండి, ఈ పచ్చడినే పెరుగు పచ్చడి అనుకోండి. దీన్నే మటన్ మంచూరియా లెక్క ఊహించుకోవచ్చారా? నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకో. నువ్వు రోజు పడుకునే చింకి చేపని 5 స్టార్ హోటల్లో పరుపులా ఊహించుకో. నీ కంపు కొట్టే తలగడిని ఐశ్వర్య రాయిలా ఊహించుకో. రేయ్, ఈ స్వతంత్ర భారతదేశంలో దేనికైనా రేషన్ ఉంది కానీ ఊహించుకోవడానికి లేదురా. కకృతి వాడక ఊహించుకో. కళ్ళు తిరుగుతున్నాయి శ్రీను, బాగా ఆకలిగా ఉంది. నీ బన్ను కూడా నాకు ఇవ్వా?